సో ఇక్కడ LCM HCFలో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3:4 అండ్ దర్ HCF ఈజ్ 4, దర్ LCM. సరే ఇక్కడ ఒక నెంబర్ని నేను 3x అనుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని నేను 4x అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి 3 and 4 ఇవి కోప్రైమ్స్ సార్. మిగతా ఏదైతే ఉందో అదే మన యొక్క HCF అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్లో. ఓకే, అంటే ఇప్పుడు HCF అనేది 4 అంటే x వాల్యూ అనేది 4 అవుతుంది. అంటే దీని ప్రకారంగా నాకు ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 3 into 4 విచ్ ఈజ్ 12 అవుతుంది. సెకండ్ నెంబర్ ఎంత అవుతుందంటే 4 into 4 16 అవుతుంది. ఇప్పుడు నాకు 12 and 16 యొక్క LCM కావాలి. సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో అది మనం డిఫరెంట్ మెథడ్స్లో మీరు చేయొచ్చు. సో నేను ఒక వన్ ఆఫ్ ద మెథడ్స్ చెప్తున్నాను. ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంది సార్ 16 ఉంది. సో 12 అనేది 16కి మల్టిపులా కాదు. సో 12కి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోండి 32. ఈ 32 అనేది 32కి 12 మల్టిపులా కాదు సార్. కానీ నెక్స్ట్ తీసుకున్నట్టయితే 48. ఈ 48కి 12 మల్టిపులా ఎగ్జాక్ట్లీ. సో 12 4 times 48 సార్. అంటే ఈ 48కి 16 అనేది ఫ్యాక్టరే, 12 అనేది ఫ్యాక్టరే. అంటే ఈ రెండిటికి వచ్చే లీస్ట్ కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్ 48 అయినా 48. కాబట్టి నా యొక్క ఆన్సర్ డి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 216 అండ్ దర్ HCF ఈజ్ 27 ద నెంబర్ సార్. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు సార్. ఫస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అన్నారు. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ 216. సో లక్కీగా చూడండి మనకి ఇక్కడ చూడండి 189 27, 180 + 20 200, 7 + 9 16. అంటే ఇది 216. అంటే ఇది సాటిస్ఫై చేస్తుంది కండిషన్ని. కానీ ఇక్కడ చూడండి 189 81, 190 ఈ 1 ఇటు తీసుకొస్తే 190, 190 + 80 270 అవుతుంది. అంతేనా? అంటే ఇది ఫస్ట్ ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేయట్లేదు. అండ్ ఇంకోసారి ఇది 108 + 108 216, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది కండిషన్ని. సో ఇది 300 ఆడ్లోకి వస్తుంది. అంతేనా? ఇది కూడా చేయట్లేదు. అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ ద్వారా వెళ్తే రెండు ఆన్సర్స్ ఉన్నాయి సార్, నేను దేన్ని చూస్ చేసుకోవాలి అంటే సార్ ఇక్కడ ఏమన్నాడు HCF 27 అని ఇచ్చాడు సార్. సో 108కి 108కి HCF ఎంత అవుతుందంటే స్ట్రేట్ అవే 108 అవుతుంది, కానీ 27 కాదు. ఇప్పుడు మనకి మిగిలినటువంటి ఆప్షన్ ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏ. ఓకే, దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ చెప్పాను. వేరే ఏదైనా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 528 అండ్ దేర్ HCF ఈజ్ 33. ద నెంబర్ ఆఫ్ పేర్ ఆఫ్ నెంబర్స్ సాటిస్ఫైయింగ్ ద అబోవ్ కండిషన్స్. సో ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాను కదా, సో దాన్ని ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి కూడా ఇది అప్లై చేయొచ్చు. ఏమంటున్నారు సార్ అంటే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 528 అండ్ దర్ HCF ఈజ్ 33 సార్. అంటే ఇక్కడ చూడండి నేను ఒక నెంబర్ని ఏ అనుకుంటున్నా, ఒక నెంబర్ని బి అనుకుంటున్నా. అంటే HCF తోటి కలిపితే ఫస్ట్ నెంబర్ అనేది 33A అవుతుందా? చెప్పాను ఆల్రెడీ. సో 33 అనేది HCF అండ్ A అండ్ B ఆర్ కామన్ లైక్ ఏంటంటే కోప్రైమ్స్ సార్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక నెంబర్ ఇది, ఒక నెంబర్ ఇది. సో 33A + 33B ఇది ఏమంటున్నాడంటే 528 అంటున్నాడు సార్. సో ఇక్కడ చూడండి 33ని నేను కామన్ తీస్తున్నా, A + B 528. సో 528 అంటే ఖచ్చితంగా ఇది 11 మల్టిపుల్ కాబట్టి ఇది కూడా 11 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 11 తోటి కట్ చేస్తున్నా, 11 3 times 11 4 times 44 88 ఉంటుంది, 11 8 times మళ్ళీ 316 times. సో నాకు A + B అనేది ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇక్కడ చెప్పాను సార్ ఆల్రెడీ A అండ్ B ఏంటిది? కోప్రైమ్స్. అవేంటి? కోప్రైమ్స్. అంటే A + B 16 వచ్చే కోప్రైమ్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే రాసుకుందాం. ఒకటి 1 రాసుకోవచ్చు, 15 రాసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అనుకుంటారు 2 + 14 రాసుకోవచ్చు, కానీ అవి కోప్రైమ్స్ కాదు. 2 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే 3 13 రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ 5 11 రాసుకోవచ్చు. నెక్స్ట్ 7 9 రాసుకోవచ్చు అంటే 7 9 కూడా రాసుకోవచ్చు సార్. ఓకే రైట్.
అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ పేర్ ఆఫ్ నెంబర్స్ సాటిస్ఫైయింగ్ ద అబో కండిషన్ ఏంటంటే ఈ 4 పేర్సే సార్. కాబట్టి నా యొక్క ఆప్షన్ ఏ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ద నెంబర్ పేర్స్ లయింగ్ బిట్వీన్ 40 and 100 విత్ HCF 15. ఇది కూడా సార్ 40 నుంచి 100 వరకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పేర్స్ కావాలి, వాటికి HCF 15 రావాలట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 40 నుంచి 100కి మధ్యలో ఉండేటివి చూద్దాం, 15 మల్టిపుల్స్ ఏమేమో చూద్దాం. సో స్ట్రేట్ అవే 15 టేబుల్ వస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. 45 ఒకటి ఉంటుంది, 60 ఒకటి ఉంటుంది, 75 ఒకటి ఉంటుంది అండ్ 90 ఒకటి ఉంటుంది. ఇప్పుడు పేర్స్ తీసుకుందాం సార్ దీన్ని 45 and 60, నెక్స్ట్ 45 and 75, నెక్స్ట్ 45 and 90, నెక్స్ట్ 60 and 75, నెక్స్ట్ 60 and 90, నెక్స్ట్ 75 and 90. ఈ పేర్స్కి HCF 15 అనేది రావాలంట డైరెక్ట్గా. అదేదో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్ట్రైట్ అవే చెప్తున్నా సార్, 60, 90 యొక్క HCF 15 కాదు సార్, 30 అవుతుంది. కాబట్టి ఇది ఎలిమినేటెడ్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎందుకంటే ఇక్కడ ఇది 30 మల్టిపుల్, ఇది 30 మల్టిపుల్, కాబట్టి 30 అవుతుంది. అండ్ 45కి 90కి HCF ఎంత అవుతుంది సార్ అంటే 45 అవుతుంది. ఎందుకంటే 90 అనేది 45 మల్టిపులే, అంటే ఇది కూడా కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమవుతాయి అంటే దీనికి ఖచ్చితంగా 15 ఉంటుంది, దీనికి 15 ఉంటుంది, దీనికి 15 ఉంటుంది అండ్ లాస్ట్ దానికి 15 ఉంటుంది. ఓకే, ఎందుకంటే అన్ని 15 మల్టిపులే సార్. సో వీటికి మధ్యలో మనం డైరెక్ట్గా చూస్తే ఎట్లాంటి కామన్ మల్టిపుల్ కానీ ఫ్యాక్టర్ కానీ లేదు, కాబట్టి డైరెక్ట్గా మనకి 4 పేర్స్ ఉన్నాయి సార్. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాకుండా 4 పేర్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ఆప్షన్ బి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 12 అండ్ ద డిఫరెన్స్ ఇస్ 12. ద నెంబర్ సార్. సో ఇక్కడ చూడండి, HCF ఆఫ్ 2 నెంబర్స్ అనేది 12 కావాలంట, ఆ డిఫరెన్స్ అనేది 12 కావాలంట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 నెంబర్లు కూడా డిఫరెన్స్, అన్ని ఆప్షన్స్కి కూడా డిఫరెన్స్ 12 ఉంటుంది సార్ చూడండి. కానీ HCF 12 కావాలంటే ప్రతి ఒక్క నెంబర్ అనేది 12 యొక్క కామన్ 12కి మల్టిపుల్ కావాలా లేదా? సో HCF 12 అంటే ఈ ప్రతి నెంబర్కి 12 అనేది ఫ్యాక్టర్ కావాలా లేదా? రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి 12 టేబుల్ వస్తే ఆన్సర్ చేయొచ్చు సార్. సో ఫస్ట్ నెంబర్ 66 అనేది 12 మల్టిపుల్ కాదనుకుంటా, కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 70 అనేది 12 మల్టిపుల్ కాదు, ఇది ఆన్సర్ కాదు. 94 అనేది 12 మల్టిపుల్ కాదు సార్, ఇది కూడా కాదు. 96 అవుతుంది. రైట్. సో మనకున్న ఆప్షన్ ఒకటే, 84 అండ్ 96 అనేది 12 మల్టిపుల్స్, కాబట్టి ఈ రెండింటి యొక్క HCF 12 అవుతుంది, డిఫరెన్స్ 12 ఉంది, కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్ సార్. సార్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, the product of 2 numbers is 4107. If the HCF of these numbers is 37, then the greater number be. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ని 37A అనుకుంటున్నా, ఇంకొక నెంబర్ని 37B అనుకుంటున్నా. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది 4107. సార్ మీరు ఎందుకు ఒక నెంబర్ని 31A అనుకుంటున్నారు అంటే దాని యొక్క HCF 37, అంటే రెండింటి యొక్క HCF 37 కాగా మిగిలినది ఏదైతే ఉందో అది నాకు కోప్రైమ్ అవుతుంది. సో కాబట్టి అది ఇక్కడ A అండ్ B ఆర్ కోప్రైమ్స్ సార్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. మీకు ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు 37 డైరెక్ట్ చేద్దాం. 37 1 టైమ్స్, ఇక్కడ చూడండి 37 10 టైమ్స్ ఎంత అవుతుంది సార్ అంటే, సారీ 10 టైమ్స్ 370, 100 టైమ్స్ 3700 అవుతుంది. సో ఈ 3700లో నుంచి 4107 నుంచి ఈ 3700 తీసేస్తే నాకు ఎంత అంటే 407 మిగులుతుంది సార్. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 107 407 ఉంది. ఈ 407 కూడా చూడండి ఒక్కసారి, 10 టైమ్స్ 370 అవుతుంది ప్లస్ 37, అంటే మొత్తం 11 టైమ్స్ 407 అవుతుందా? అంటే నాకు మొత్తం ఏమవుతుందంటే ఇక్కడ 100 టైమ్స్, ఇక్కడ 11 టైమ్స్, అంటే
37 111 times is a 4107. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 37 3 times పోతుంది కావచ్చు చూడండి. 33 times 90, 7 3 times 21 అంటే 111. అంటే ఇది 37 3 times. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి సార్, a into b is equals to 3 రావాలి. ఆ కాంబినేషన్లో మనకు ఒకటి ఉంది, అదేంటంటే వేర్ a is equals to 1 and b is equals to 3 or a is equals to 3 or b is equals to 1 సార్. సో ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ నెంబర్ ఏంది 37 ఇంటూ ఏ కదా, 37 ఇంటూ 1 ఏమవుతుంది 37. నెక్స్ట్ 37 ఇంటూ 3 111. ఇప్పుడు ఏమంటున్నారు, దెన్ ద గ్రేటర్ నెంబర్ బి. సో ఇందులో రెండిట్లో గ్రేటర్ నెంబర్ ఏది అంటే 111 ఆబ్వియస్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు 37 అనే ఆప్షన్ లేదు కాబట్టి స్ట్రేట్ అవే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది బేసిక్ మెథడ్ సార్. ఇట్లా కాకుండా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి సార్, ఈ 4107 అనేది 3 మల్టిపుల్ సార్. 41037 అనేది 3 మల్టిపుల్. ఇప్పుడు మనకి ఈ 37 ఇంటూ 37 ఇంటూ a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు 4107 రావాలి. అంటే నాకు వచ్చే వాల్యూలో a ఇంటూ b అనే ఏదైనా ఒకటి ఖచ్చితంగా 3 మల్టిపుల్ కావాలి. ఎందుకంటే రెండు కూడా 3 మల్టిపుల్ కావద్దు. రెండు 3 మల్టిపుల్ అయితే నాకు ఆన్సర్లో 9 మల్టిపుల్ ఉండాలి. సో కాబట్టి నాకు ఉండే క్వశ్చన్లో ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు 3 మల్టిపుల్ చెక్ చేసుకోండి. సో ఇందులో 101 ఈ 3 మల్టిపుల్ కాదు, 107 3 మల్టిపుల్ కాదు, 111 3 మల్టిపుల్ అవుతుంది, 185 కూడా 3 మల్టిపుల్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండు కాంబినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు 185 అనుకున్నాం అనుకోండి, లేదా b ఈజ్ ఈక్వల్స్ టు 185 అంటే ఇంకొక నెంబర్ ఉంటుందిగా. సో అప్పుడు నాకు ఏదైనా నెంబర్ని దీంతో మల్టిప్లై చేస్తే లాస్ట్కు 0 అన్న 5 అన్న వస్తుంది సార్, కానీ 7 ఎప్పటికీ రాదు. సో కాబట్టి ఆ వేళ మీరు చూసుకున్నా కూడా దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో స్ట్రేట్ అవే దీనికి 3 మల్టిపుల్ అనేది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అలా కాకపోతే దీనికైతే బేసిక్ మెథడ్ చాలా ఈజీ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 2028, దేర్ HCF ఇస్ 13, ద నెంబర్ ఆఫ్ సచ్ పేర్ సార్. సో ఇది కూడా సార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 2028 అంటున్నాడు, HCF 13 అంటున్నాడు. సో ఒక నెంబర్ అనేది 13 ఇంటూ ఏ, ఒక నెంబర్ అనేది 13 ఇంటూ బి, ఈ ప్రోడక్ట్ అనేది 2028 అంటున్నాడు. సో ఆబ్వియస్గా 13 ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 13 మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత, ఇది 13 1 టైమ్ ఎంత 72 ఉంటుంది, 5 times 65 ఉంటుంది, నెక్స్ట్ 67 times 78 ఉంటుంది, నెక్స్ట్ 13 12 times ఉంటుంది సార్. అంటే a ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 12 అయి ఉండాలి. నేను ఇంత సింప్లిఫై చేసుకున్నా. ఇప్పుడు నాకు ఏం కావాలి, ద నెంబర్ ఆఫ్ సచ్ పేర్స్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేయగలుగుతాను అంటే a ఇంటూ బి 12 వచ్చేది, బట్ ఏంటంటే a ఉన్ను b కో ప్రైమ్స్ అయి ఉండాలి. అప్పుడు నేను ఇలా తీసుకురావచ్చా, 1 ఇంటూ 12 నాకు 12 అవుతుంది, క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది. 2 ఇంటూ 6 తీసుకోవచ్చా, తీసుకోరాదు సార్, ఎందుకంటే 2 6 అనేది కో ప్రైమ్స్ కాదు. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 4 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. సో 12 అవుతుంది. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ 4 ఇంటూ 3 తీసుకోవచ్చు అంటే తీసుకోరా, ఎందుకంటే ప్రోడక్ట్ అటు ఇటైనా ఇటు దటైనా సేమే సార్. సో కాబట్టి నాకు ఎలాంటి ఎన్ని పేర్స్ వచ్చాయి అంటే 2 పేర్స్ వచ్చాయి, విచ్ ఇస్ ఆప్షన్ బి సార్. 3 నెంబర్స్ విచ్ ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్ ఆర్ సచ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 551 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈజ్ 1073. ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇస్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. 3 నెంబర్స్ విచ్ ఆర్ కో ప్రైమ్స్ అని ఎట్లాగో మనకు తెలుసు, ఆఫ్ ఈచ్ అదర్ సచ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ 551, ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 ఈజ్ 1073. ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించినట్టయితే ఏ అనుకుంటున్నాడు, బి అనుకుంటున్నాడు, సి అనుకుంటున్నాడు. రెండిట్లో బి అనేది కామన్ గా ఉంది కాబట్టి చూడండి, రెండిట్లో బి అనేది కామన్ గా ఉంది. అంటే ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఫస్ట్ 2లో ఉంది, అదేవిధంగా లాస్ట్ 2లో ఉంది. అంటే ఖచ్చితంగా అది నేను హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేయొచ్చా అంటే చేయొచ్చు సార్, ఎందుకంటే ఆ నెంబర్ ఉంది కాబట్టే అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి ఇప్పుడు నేను
ఏమంటున్నా అంటే ఆ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో, సెకండ్ నెంబర్ అయితే ఉందో, ఆ సెకండ్ నెంబర్ని నేను ఇట్లా అనొచ్చా, మిడిల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 551 అండ్ 1073 అని రాసుకోవచ్చు సార్. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి డైరెక్ట్ 29 అవుతుంది సార్, 29 అవుతుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ అంటే బి అనే నెంబర్ 28 అంటే మిడిల్ నెంబర్ 29 వచ్చిందా సార్, వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే a ఇంటూ 29 ఈజ్ ఈక్వల్స్ టు 551 అంతేనా, రైట్. సో a అంటే ఎంత సార్ అంటే 551/29. సో ఇక్కడ 29 20 టైమ్స్ అంటే నాకు ఎంత అవుతుంది సార్ అంటే 580 అవుతుంది. ఈ 580 నుంచి ఒక్క 29 తీసేయండి సార్, ఎగ్జాక్ట్గా 551 వస్తుందా? ఎస్ సార్ నో అంటే 29 20 టైమ్స్ ఇదైతే అందులో నుంచి 1 టైం తీసేస్తే 19 టైం అయినా కాదా అంటే 19 టైమ్స్. ఓకే రైట్. సో సి వచ్చేసరికి 29 ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు 1073. సో 1073/29. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేయండి సార్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే, సో ఇక్కడ బి వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ ఇక్కడ 37 టైమ్స్ అవుతుంది సార్. ఓకే ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అంటున్నాడు. 19 + 29 + 37. ఓకే సో ఇక్కడ ఇది 48 అవుతుంది. 48 + 37 85 అవుతుంది. ఓకే సో విచ్ ఈస్ ఆప్షన్ సి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 13:15 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ ఎల్సిఎం ఈస్ 39780 ద నెంబర్ సార్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ నెంబర్ 13x అనుకోవచ్చు, సెకండ్ నెంబర్ 15x అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అనేది 39780 అవుతుందట. అంటే సో దీనికి 13 × 15 × x అవుతుంది సార్. ఇక్కడ రెండు మల్టిప్లై చేస్తున్నారు, x × x మల్టిప్లై చేస్తే x² అవుతుంది కదా. x ఎందుకు రాశారంటే అది కామన్గా ఉంది సార్, కామన్గా ఉన్నదాన్ని ఒకటేసారి తీసుకోవాలి మనం ఎల్సిఎం రూల్ ప్రకారం. ఓకే అంటే ఇక్కడ 15 × 13 ఎంత అవుతుంది సార్ అంటే 15 టైమ్స్ 150 అండ్ 15 3 టైమ్స్ 45. సో 195x అవుతుంది. అంటే ఈ 195x ఈజ్ ఈక్వల్స్ టు 39780. సో ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకున్నట్టయితే x వాల్యూ వస్తుంది సార్ 5 టేబుల్స్తో చూద్దాం సార్. 5 3 టైమ్స్, 5 9 టైమ్స్, 5 7 టైమ్స్ 35, 4 ఉంటుంది, 5 9 టైమ్స్ 45, 2 ఉంటుంది, 5 5 టైమ్స్ 25, 3 ఉంటుంది, ఇక్కడ 6 సార్. సో మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు డైరెక్ట్గా 204 వస్తుంది సార్. ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 204. సో కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత 204 × 13, సెకండ్ నెంబర్ ఎంత 204 × 15. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ ఇవన్నీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 4 3s ఎంత సార్, లాస్ట్కి 12 వస్తుంది. అంటే నెంబర్ ఎండ్స్ విత్ 2. నెంబర్ ఎండ్స్ విత్ 2 ఏదైనా ఉందా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఫస్ట్ నెంబర్ అంటే ఆప్షన్ ఇది సార్. ఓకే నెక్స్ట్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 2400. దర్ హెచ్సిఎఫ్ ఇస్, ఇది కూడా సార్ సేమ్. ఫస్ట్ నెంబర్ని నేను 3x అనుకుంటా, సెకండ్ నెంబర్ని నేను 4x అనుకుంటా, అండ్ థర్డ్ నెంబర్ నేను 5x అనుకుంటా. సో 3 4 టైమ్స్ 12, 12 5 టైమ్స్ 60, అంటే 60x ఈజ్ ఈక్వల్స్ టు 2400, x ఈజ్ ఈక్వల్స్ టు 40. x ఈజ్ ఈక్వల్స్ టు 40 అంటే ఏంటి సార్, అదే హెచ్సిఎఫ్. ఆప్షన్ ఏ సార్. ఓకే.